హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మంగళవారం రోజు మార్నింగ్ అండి. నేనైతే 4:30కి అలా లేచాను. ఇంకా పొద్దున్నే లేస్తేనే మనం దీపం అది పెట్టగలుగుతాము. ఇంకా అందుకని చెప్పి నేనైతే మార్నింగే లేచేసానండి. ఇంకా మీరు ముందు వీడియో చూసుంటే కనుక మీకు అర్థమవుతుంది. ఇంకా నేనైతే ఫస్ట్ అయితే ఇక్కడ అదంతా కూడా కడిగి ముగ్గు పెట్టేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ వాకిలి చిమ్మేశాను. వాకిలి చిమ్మి కల్లాపు చల్లైతే ముగ్గు పెట్టి ఎర్రమట్టి ఇంకా పసుపు కుంకుమ అంతా కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే గచ్చు వరకు కడిగేసి ఇక్కడైతే ముగ్గు పెట్టేసుకుంటున్నానండి ముగ్గురాయితో. నాకైతే మెలకువ రాదేమో అని చెప్పి నేను మా హస్బెండ్కి అయితే చెప్పాను, ఈ విధంగా నన్ను చీకటితో లేపు, నేను దీపం పెట్టుకోవాలి అని అయితే చెప్పానండి. నేను 4కి లేపమని చెప్పాను, ఈయనేమో 4:30కి లేపాడు. అంటే లాస్ట్ టైం ఏంటంటే నేను అన్నీ ముందు రోజు చేసుకున్నాను కాబట్టి 4:30కి లేచి 5:30కి అంతా దీపం పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ముందు ఏం చేసుకోలేదండి, ఓన్లీ ఇల్లులు మాత్రమే కడిగాను. ఇంకా వరండా ఇంకా గచ్చు అదంతా కూడా ఏం కడగలేదన్నమాట. ఇంకా దారబంధరానికి పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టుకోలేదు. అంతా మార్నింగే పెట్టుకోవాలి, టైం సరిపోదు, నన్ను 4కి లేపని అయితే చెప్పాను నేను. ఇంకా ఆయనేమో మరి 4కి ఏం లేస్తావులే అనేసి 4:30కి లేపారు. ఇంకా నాకైతే టైం సరిపోలేదండి. అయినా సరే 5:45 అలా అయిపోయింది. మరి ఆ టైంలో అది కొంచెం మంచిగా అయితే తెల్లారిపోయింది. ఇంకా ఆ టైంలో అయితే పెట్టగలిగాను నేను.
సో ఇంకైతే నేను మళ్ళీ ఏం షూట్ చేయలేదండి. ఇంక తర్వాత మళ్ళీ ఇంకా దీపం అంతా పెట్టేసి పిల్లలకి ఇంకా క్యారేజ్ కట్టేసి ఇంక వాళ్ళకి ఇక్కడ తినిపించేస్తున్నాను. ఎందుకంటే నాకు మళ్ళీ టైం సరిపోదు కదా! నేను వాకిలి చిమ్మి ఆ ముగ్గులు వేయడానికే నాకు ఒక అరగంట పట్టిందండి. 4:30 నుంచి 5 వరకు అయితే నాకు సరిపోయింది. ఆ ముగ్గుల కాడే సరిపోయింది అరగంట. ఇంక మళ్ళీ నేను ఇంకా తర్వాత బ్రష్ చేసి ఇంకా అప్పుడే నీళ్ళొచ్చాయి కుళాయిలో అయితే. ఇంకా స్నానం అది చేసేసి ఇంకా తర్వాత ఇంకా దేవుడి దగ్గరికైతే వెళ్ళిపోయాను పటాల దగ్గరికి. ఇంక మళ్ళీ మనము అవన్నీ పెట్టుకున్నామనుకోండి వీడియోస్ అవి తీయడానికి నాకు టైం అయితే సరిపోదు. ఇంకిక్కడేమో మా పెద్ద పాపకైతే తినక ముందే ఉదయం ఒకటి రాత్రి ఒకటి అయితే లెమన్ రైస్ అయితే చేసి ఇచ్చేసాను క్యారేజ్కి. విన్నీ ఏమో ఆ రోజు సేమియా అడిగిందండి. ఇంకా తనకేమో సేమియా ఉప్మా అయితే చేసి పంపించేసాను అనమాట. అంటే పిల్లలు ఏవైతే తినడానికి అడుగుతారో నేను మోస్ట్లీ అదే చేయడానికైతే ట్రై చేస్తానండి. ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉండే పని అయితే మనం ఏదో ఒకటి నయానో భయానో అయితే వాళ్ళకి పెడతాము. కాకపోతే వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్తున్నారు కాబట్టి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారండి. ఇంక వాళ్ళు అక్కడ ఏం తింటారో ఏమో మనకైతే తెలియదు కదా! అందుకని వాళ్ళకి నచ్చిన ఫుడ్డు, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్డు, వాళ్ళు అడిగింది చేసి పెట్టామంటే తింటారు. నాకు ఇక్కడ కొంచెం బాగుంటుంది. అంటే వాళ్ళు అడిగింది చేసి పంపించాం కదా! ఈరోజు తింటారు, హ్యాపీ అనిపిస్తుంది. అందుకని నేనైతే వాళ్ళు ఏమైతే అడుగుతారో నేను అదే చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఇంక అట్లా మా పాప అయితే పెద్ద పాప అయితే పులసన్నం అడిగింది. తనకి అది చేసి ఇచ్చాను. మా చిన్న పాప అయితే సేమియా అడిగింది. ఇంకా తనకేమో సేమియా ఉప్మా అయితే చేసి ఇంక వాళ్ళిద్దరిని అయితే స్కూల్కి కూడా పంపించేసానండి. వ్యాన్ కూడా వచ్చేసింది. ఇంక వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అంటే చిందరవందరగా అయిపోద్ది. మనం మార్నింగ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాము. కానీ ఇంక వాళ్ళు స్కూల్కి వెళ్ళే లోపల మళ్ళీ యథాప్రకారం అయితే వచ్చేస్తాయి అన్నమాట. చెత్త చెదారం అంతా వచ్చేస్తుంది. ఇంక తర్వాత అంతా కూడా క్లీన్ చేసుకొని ఇంక మళ్ళీ వర్క్ అనేది ఇంకా మళ్ళీ రొటీన్ ఉంటుందన్నమాట. ఇంకా మళ్ళీ వంట చేసిన అంట్లు, ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు ఇంకా అట్లా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా అదండి. ఇంకా తర్వాత మళ్ళీ నేనైతే ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ షాప్కి కూడా వెళ్ళాలి. ఇంక అందుకని త్వరగా అయితే ఇంక ఇక్కడ చేసుకుంటున్నానండి. ఇంకా నేనైతే మళ్ళీ ఏం కూడా షూట్ చేయలేదండి. ఎందుకంటే బట్టలు ఉన్నాయన్నమాట. అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా! ఇంకా వరలక్ష్మి వ్రతానికైతే బట్టలు ఇచ్చేస్తున్నారు. ఫుల్ వర్క్ ఉందన్నమాట. అసలు టైం ఉండట్లేదు. అంటే అక్కడ షాప్లో కుడుతున్నాను, ఇంక ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చి కుడుతున్నాను. ఇంకా అట్లా ఉంది. ఇంక అందుకని చెప్పి నేను మళ్ళీ కూడా ఏమీ షూట్ చేయలేదండి. ఇంక దాని తర్వాత అయితే ఇంక మళ్ళీ నేను షాప్కి వెళ్ళేసి ఇంకా నేనైతే నా వర్క్స్ అనేది ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట షాప్లో అయితే. సో వ్లాగ్ అయితే నేను ఇక్కడికి ఏం చేసేస్తున్నానండి. నచ్చితే కనుక లైక్ చేసి